Praise the Lord to all the viewers, those who are watching video as well. వీక్షిస్తున్న వారందరికీ కూడా మందిరంలోని వారందరికీ కూడా ప్రేమపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. Today we are going to learn one of the most important topic. ఈ రోజున మనం ఒక చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. Please turn to your Bible. మీ అందరి బైబిల్స్ తెరిచి Can you lift the hands of the Bible, those who are having? బైబిల్ ఉన్న వారందరూ కూడా మీ బైబిల్స్ చూపిస్తారా? This is one of the most important topic we are going to learn. Please turn your Bibles to 2 Peter, 2nd chapter, 5th verse to 9 verses. ఇది మనం చాలా ప్రాముఖ్యమైన అంశం మనం నేర్చుకుంటున్నాం. మీ బైబిల్స్ తెరిచి 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదువుదాం. If someone can't able to open the Bible, please help the others to open their Bible and let them to read the verses. ఇతరులు కూడా బైబిల్ తెరిచి ఆ వాక్యాలు చూడటానికి సహాయం చేయండి. Please read any one of them. లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తను చూసిన వాటిని బట్టియు విన్న వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నిందగల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చెను. భక్తులను శోధన నుండి తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యముగా మాన్యమైన దురాశ కలిగిన శరీరానుసారంగా నడుచుకొనుచు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. The title today we are going to put for this topic is the end of the old clothes. ఈ వాక్యానికి ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకునే దానికి అంశం ఏంటంటే దేవుని యొక్క ఈ లోకము యొక్క అంతము సమీపముగా ఉన్నదా. Now in this verses we are going to learn 3 points. ఈ వచనాలను బట్టి మనం 3 ప్రాముఖ్యమైన అంశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. First is judgment of God. మొట్టమొదటిగా దేవుని యొక్క తీర్పు. And second is love of God who are righteous. రెండవది ఎవరైతే నీతిమంతులు ఉన్నారో వారి పట్ల దేవుడు కనపరచు ప్రేమ. And the third one is Jesus is coming. మూడవదిగా యేసు ప్రభు వారు రానై ఉన్నారు. Is there any end of this world? ఈ లోకానికి ముగింపు ఉన్నదా? If you see the most of the time at the films, especially the foreign films, at the time the actions will, there is an end, they will show that in the film. మీరు ఈ సినిమాలు చూసినట్లయితే వాటిలో ప్రాముఖ్యంగా ఇంగ్లీష్ సినిమాలు వాటన్నిటిని మీరు చూసినట్లయితే ఈ విధంగా లోకానికి ఒక అంతము ఉన్నది అని అనేక మార్లు వారు చూపిస్తూ ఉంటారు. At the time while we are watching the film, from sky there is a fire falling down and all the bridges and all the buildings are collapsing and the water from the ocean is coming inside from the town and everything was destroying. At that time we are watching, we used to be scared. సో ఆ విధంగా ఆ సినిమాల ద్వారా వాళ్ళు ఏం చూపిస్తూ ఉంటారు, ఆకాశం నుంచి అగ్ని గంధకాలు పడటం, ఈ భూమి మీద భూకంపం వచ్చి సమస్తం నేలమట్టం అవటం, సముద్రంలో నుంచి జలాశయాలు సునామీలు వచ్చి మొత్తాన్ని ముంచివేయటం, ఇటువంటి దృశ్యాలన్నీ కూడా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అవి చూసినప్పుడు మనం భయపడుతూ ఉంటాం. Especially while we are watching in the theater of the home theater, when we put lot of sound, when the action coming like this, we all used to be afraid, is it really happening in this world, for this world or not? ప్రాముఖ్యంగా ఇంట్లో హోమ్ థియేటర్ సిస్టమ్ పెట్టుకొని పెద్ద టీవీ పెట్టుకొని మనం ఇటువంటి దృశ్యాలను కనుక చూసేటప్పుడు అవి ఎలాగుంటాయి అంటే అవి నిజంగా జరుగుతున్నాయేమో అన్న రీతిలో మనం వాటిని చూసి మనం ఆశ్చర్యపోయి భయపడుతూ ఉంటాం. But not the end of the world, but there is going to be end of the age where the devils and the demons and the Satan are going to rule this universe, is going to be an end and that Jesus is coming on, and in this earth there is a heaven. ఈ లోకము యొక్క అంతము కాదు గాని సాతాను యొక్క పరిపాలనకు అంతము ముగింపు అనేది త్వరలో రానై ఉన్నది. దాని పిమ్మట యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధ పరిపాలన ఈ భూమి మీద కొనసాగనున్నది. మెస్సయ్య రానై ఉన్నాడు. ఆ దేవుణ్ణి మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. Some of them they used to say that really it will be happen to the end of the world, there is be an end.
కొంతమంది అంటూ ఉంటారు, నిజంగా ఈ లోకానికి ఈ సృష్టికి అంతము అనేది ఉండదా అని ప్రశ్నిస్తూ ఉంటారు. When if you read the Old Testament and the New Testament, the God clearly describes himself. In the Old Testament, the God is very serious, but coming to the New Testament, the God is merciful, peaceful and lovable. మన పాత నిబంధన గ్రంథం, నూతన నిబంధన గ్రంథం కనుక మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, పాత నిబంధన గ్రంథంలో దేవుడు మనకి ఎక్కువగా ఆయన శిక్షను విధించే ఒక దేవుడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. నూతన నిబంధన గ్రంథానికి మనం వచ్చినట్లయితే కనికరము కలిగిన దేవుడి కింద మనకి దేవుడు కనిపిస్తున్నాడు. Most of them they used to think that that Christian is Jesus Christ is a merciful God, but comes to the Old Testament, the God is also serious. He will punish you. మనం చాలా మంది నూతన నిబంధన గ్రంథం మాత్రమే చదివి యేసు ప్రభు వారు చాలా దయా హృదయుడు, కనికరించే దేవుడు అని అనుకుంటూ ఉంటారు. కానీ తప్పు చేసినప్పుడు మనం ఒకసారి పాత నిబంధన గ్రంథం జ్ఞాపకం చేసుకుంటే, మన దేవుడు క్షమించే దేవుడు మాత్రమే కాదు కానీ శిక్షించే దేవుడు కూడా మన దేవుడు. In the Old Testament, there are a lot of verses. It clearly says about it, God going to punish you. Example, if you see the priests and when they fire holy fire, at that time they immediately die. పాత నిబంధన గ్రంథం చూసినట్లయితే అనేకమైన వచనాలు దేవుని యొక్క శిక్షణ గురించి మనకి ప్రకటిస్తూ ఉన్నాయి. ఈ సేవకులు ఎప్పుడైతే అక్కడ తప్పుడు పద్ధతిలో వారు దేవుని యొక్క మందిరంలో వారు పనిచేసినప్పుడు వెంటనే వారి మీదకి ఉగ్రత దిగి వచ్చి వారు వెంటనే మరణించడం అనేది మనం చూస్తున్నాం. Today as a human beings, we all are going to face a severe trials and temptations. ఈ రోజున మానవులుగా, మనుషులుగా చాలా ఇబ్బందులు, బాధలు మనం ఈ లోకంలో ఎదుర్కొంటూ ఉంటాము. But the Bible clearly says that there is a way to come out from this temptation. కానీ బైబిల్ మనకి క్షుణ్ణంగా చెప్తుంది, వీటన్నిటి నుండి బయటికి రావడానికి మార్గము ఉన్నది అని దేవుడు మనకి But one తెలియజేస్తున్నాడు. condition, if you turn towards the God and believe by faith, that's the time you are coming out from the temptation. ఎలాగా వీటన్నిటి గుండా మనం బయటకు వస్తామంటే, దేవుని వైపు తిరిగి దేవుని వాక్యం పట్ల విశ్వాసము కలిగి నీవు జీవించినప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రతి శోధన నీవు జయించి బయటికి The రాగలుగుతావు. people who are wicked, there is a day of judgment they are going to face. ఈ ప్రజలందరూ కూడా ఒకనొక రోజున, తీర్పు దినం రోజున దేవుని ముందు నిలబడి ఆ తీర్పు దినం రోజున వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. One thing you have to clearly understand that there is a judgment day. ఒక విషయాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. తీర్పు దినం అనేది ఈ లోకంలో ఒకనొక రోజున ఖచ్చితంగా మనకి ఉన్నది. Each and everyone are going to face that judgment day. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా తీర్పు దినం రోజున దేవుని ముందు నిలబడవలసి వస్తుంది. It's mandatory. అది అందరికీ కూడా ఖచ్చితంగా జరిగేదే. You cannot skip that judgment day. దాని నుండి తప్పించుకోగలిగిన అవకాశం ఎవరికీ లేదు. In the judgment day, there is no reservation and recommendation. ఆ రోజున ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ప్రత్యేకమైన సౌలభ్యాలు ఉండవు. God going to judge even the pastor on the same stand as how God going to judge you as well. విశ్వాసులను ఏ విధంగా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడో, సేవకుల్ని కూడా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అదే విధంగా తీర్పు తీర్చబోతున్నాడు. We have to live according to the word of God, what is given in the Bible. దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం. Once if you live according to the word of God at the time of judgment, then the God going to take you into the heaven, not to the hell. నీవు ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారంగా నీవు జీవించే ఒక వ్యక్తిగా ఉంటావో, తీర్పు దినం రోజున దేవుడు నిన్ను పరలోకానికి ప్రవేశించే అవకాశం ఇస్తాడు కానీ నరకానికి పంపించడు. And sometimes the God going to give the judgment in this earth only. ఈ లోకంలోనే మనం చేసిన పాపపు కార్యాలన్నింటికి కూడా దేవుడు మనం ఈ లోకంలోని శిక్ష అనుభవించే విధంగా దేవుడు చేస్తారు. When we said some gospel to other people, they used to think that, especially for the Gentiles, they think that really it will happen if you did not follow the commandment, really God will punish us. మీరు ఎప్పుడైనా అన్యులకి కనుక సువార్త చెప్పినట్లయితే వారు ఒక్కోసారి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు, నిజంగా మేము దేవుని చెప్పిన ప్రకారంగా జీవించకపోతే మాకు ఈ విధంగా శిక్ష విధింపబడుద్దా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. And some of them, the people, they used to test the God not by testing themselves that if I did wrong, really God will punish me or not. కొంతమంది వారు తప్పు చేసి, నేను తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడా లేదా అని వారు ఒక్కోసారి ప్రశ్నిస్తూ దేవుడిని మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. But I am clearly going to say that the people, those who are thinking like that, when you keep on testing the God, that is the day for you, last day to live in this earth. నీవు ఎప్పుడూ కూడా ఈ విధంగా నీవు తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడా లేదా, ఈ తప్పు చేశాను దేవుడు నన్ను శిక్షిస్తాడా లేదా
అనే విధంగా మట్టుకి నీవు చేసేవాడి కింద గనక నీవు ఉంటే అదే నీకు ఒక రోజున ఆఖరి దినముగా ఉంటది అన్న సత్యాన్ని నువ్వు గుర్తించుకోవాలి. That means God going to judge you. దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు అన్న సత్యాన్ని గుర్తించుకోవాలి. And God going to punish you. దేవుడు నిన్ను శిక్షిస్తాడు అన్న సత్యాన్ని నువ్వు గుర్తించుకోవాలి. Each and everyone should follow the commandments what is given in the Bible. ప్రతి ఒక్కరు కూడా దేవుడు బైబిల్ ద్వారా మనకు అనుగ్రహించిన ఆజ్ఞలను మనం పాటించే వారి కింద ఉండాలి. If you don't test the God, దేవుణ్ణి మనం పరీక్షించకూడదు. there are a lot of people they testing the God that really God can do this for me or not. Most of them they experience that is the last day for their life. చాలా మంది కూడా దేవుడిని పరీక్షిస్తూ ఉన్నారు. నేను ఇలా చేస్తే దేవుడు నాకు ఏం చేస్తాడా, నేను ఎట్టాగుంటే దేవుడు నాకు ఏం చేస్తాడా అని దేవుడిని పరీక్షిస్తూ ఉన్నారు. వారికి అదే ఆఖరి రోజుగా అనేక మందికి మిగిలిపోతుంది. Even if I say some testimony before what's happened, even if you got baptized and if you still keep on drinking, that God going to punish you in this world only. మీరు దేవుణ్ణి నమ్ముకొని నేను రక్షింపబడ్డాను అని బాప్తిజం తీసుకొని కూడా ఆ తర్వాత కూడా మీరు తాగుడు గాని వేరే యొక్క వ్యసనాలను మీరు అదే విధంగా మానక మీరు వాటిని కొనసాగించే వ్యక్తుల కింద ఉంటే దానికి తగిన మూల్యం మీరు ఈ లోకంలో అనుభవించవలసి వస్తుంది. The same thing happened in the Sodom and Gomorrah as well. సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో కూడా ఆ విధమైన దేవుని యొక్క ఉగ్రతను వారు అనుభవించారు. Today the Bible story of Sodom and Gomorrah is one of the best example for this universe. సొదొమ గొమొర్రా పట్టణాలకు జరిగిన ఆ శిక్ష ఈ లోకానికి అదొక మంచి ఉదాహరణగా మనం చూడవచ్చును. Even for this decay and the decays for head, this one of the best example. ఈ తరము వారికి అనేక తరములు ముందు రాబోయే వారికి కూడా ఇది ఒక మంచి ఉదాహరణ కింద ఉంటుంది. Did not turn towards the God and did not live according to the word of God what has given in the Bible, the God going to judge you and God going to destroy you in this universe only. నీవు దేవుని మాట ప్రకారంగా జీవించుకోకుండా దేవుడు చెప్పిన పద్ధతిలో నీవు నడుచుకోకుండా కనుక నీవు ఉన్నట్లయితే ఈ లోకంలోనే నీవు దానికి సంబంధించిన శిక్షను నువ్వు అనుభవిస్తావు. If you see the Sodom and Gomorrah at that time, there is no Dead Sea. Right now it's a Dead Sea. సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో ఆ సమయంలో అక్కడ రెడ్ సీ అనేది అక్కడ లేదు కానీ ఇప్పుడు అక్కడ ఉన్నది. It's a Dead Sea or we call as also Salt Sea. అది డెడ్ సీ లేదా సాల్ట్ సీ అని దాన్ని పిలువబడుతూ The ఉన్నది. landmark of Salt Sea Lake between the Israel and Jordan in the Western Asia. Its eastern shore belongs to Jordan. It's in between the Jordan and the Israel. యోర్డానుకు ఇజ్రాయెల్ కి మధ్య ప్రాంతంలో ఇది ఉన్నది ఉప్పు సముద్రం. If you see the Dead Sea at the time when we are studying in the school, the social teacher she shows the old map and she said this is the Dead Sea, this is the Red Sea, this is the Arabian Sea. At that time I did not understand that why they implement the name Dead Sea. మరి సోషల్ స్టడీస్ చదువుకునే పిల్లలకి మరి స్కూల్లో బోధిస్తూ ఉంటారు కదా, ఇది అరేబియా సముద్రం, ఇది హిందూ మహాసముద్రం, ఇది మృత సముద్రం డెడ్ సీ అని వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు ఎందుకు ఇది డెడ్ సీ అని పిలువబడుతుంది అనేది నాకు అర్థం కాలేదు అప్పుడు. At that time when we read the Bible, that's the time we clearly understand that the Dead Sea as name has come from the Sodom and Gomorrah, the places where God has destroyed all the human beings. There is no one alive. That's why all of them died. That's the name has implemented to the sea. డెడ్ సీ అని దానికి ఎందుకు పెట్టబడింది అంటే అక్కడ ఇంతకు ముందు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఉండేవి. అక్కడ నివసిస్తున్న వారు అందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతను బట్టి మరణించారు కాబట్టి ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన తర్వాత రాబడిన ఆ సముద్ర ప్రాంతానికి అక్కడ డెడ్ సీ అన్న పేరు పెట్టబడింది. Before, if I did not read the Bible, I can't maybe understand that why the name has came for the Dead Sea. That's why we have to read the Bible. Each and everyone who are here in this year, the Bible clearly says that BIBLE, best information before leaving the earth. బైబిల్ మనకి చదవకపోతే మనం దానికి అర్థం చేసుకోలేం. కానీ ఎవరైతే బైబిల్ క్షుణ్ణంగా చదివేవారు ఉంటారో వారికి ఈ విధమైన అన్ని కూడా అర్థమవుతూ ఉంటాయి. బైబిల్ మనం విభజించినట్లయితే బెస్ట్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లీవింగ్ ద ఎర్త్ అన్న ఈ విషయాల్ని మనం తెలుసుకోవచ్చు. Each and everyone who are living in this universe, they have to read the Bible. ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద నివసించేవారు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి వారు. Why? Because if you read the Bible and if you see the universe, it's almost equally. బైబిల్ మనం చదివి ఈ లోకాన్ని చూసినప్పుడు అది సమానంగా మనకు కనిపిస్తుంది. If you see in the book of Genesis 13th chapter, the biblical story of Sodom and Gomorrah,
బైబిల్లో మనం ఆది కాండంలో మనం సొదొమ గొమొర్రా పట్టణాల గురించి చదివినప్పుడు At that time when God called Abraham and he said that you have to leave your country and you have to go where I am going to show you the place. దేవుడు అబ్రహామును పిలిచి నీవు ఈ ప్రాంతాన్ని విడిచి నేను చూపించే ఆ వాగ్దాన ప్రదేశానికి నీవు వెళ్ళాలి అని దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు And Abraham started going to the place what God going to show them. At that time there is a nephew named called Lot. మరి అబ్రహాం ఆ విధంగా విడిచిపెట్టి దేవుడు చెప్పిన ప్రకారంగా ప్రయాణం వెళ్తున్నప్పుడు మరి లోతు అక్కడ ఉన్నాడు. And they both of them traveling each other on the same direction. మరి లోతు కూడా అబ్రహాముతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. And both of them very richest person. వారి ఇరువురు కూడా బాగా ధనవంతులు. Both of them having cattle, flocks and even the servants as well. వారు పనివారు కలిగి ఉన్నారు. అనేక రకములైన జంతువులు అన్ని కూడా కలిగి ఉన్నారు సంపద. While they are traveling at that time they stop and they think that both of them our animals are going to mix and they decided that we have to split. వారు అనుకున్నారు ఆ విధంగా కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు వారి పశు సంపద అంతా కూడా కలుస్తూ ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనం ఆ విధంగా విడిపోయి వేరుపడితే బాగుంటది అని వారు And నిర్ణయించుకున్నారు. Abraham said to the Lord, Lord, you have to choose one place. And Abraham said, I will choose another place. అప్పుడు అబ్రహాము లోతుతో చెప్పాడు, నీవు ఒక ప్రదేశాన్ని చూసుకో, నేను ఒక ప్రదేశాన్ని నేను ఎంచుకుంటాను అని. Abraham gave him first chance for the Lord and he see the places for all the Palestine in the north direction and he sees that the Sodom and Gomorrah, he thinks that it is the better place for me. మరి లోతు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని అంతా కూడా తను సుదీర్ఘంగా పరిశీలన చేసిన తర్వాత తన దృష్టికి సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో సుందరంగా కనిపించినాయి కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళడానికి And నిర్ణయించుకున్నాడు. Abraham said that Lord, you can go to that place. And Lord said, Abraham, uncle of Abraham, you can go to other place. అప్పుడు లోతు చెప్పాడు, నేను ఎన్నుకున్న ఈ ప్రదేశానికి వెళ్తాను, నీవు ఇంకొక ప్రదేశం వైపుకి నీవు వెళ్ళు అని వారు And నిర్ణయించుకున్నాడు. Abraham said, okay Lord, you can travel that direction, I will travel in another direction. అప్పుడు దానికి అబ్రహాం ఒప్పుకొని నీవు ఎంచుకున్న మార్గంలో నువ్వు ప్రయాణం చేయి, నేను ఎంచుకున్న మార్గంలో నేను ప్రయాణం చేస్తూ వెళ్తానని వారు నిర్ణయించుకున్నారు. Lord chosen the place Sodom and Gomorrah. Why? Because it's one of the wealthy place in this universe. లోతు సొదొమ గొమొర్రా పట్టణాలను ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఈ లోకంలో ఆ సమయంలో అక్కడ అది ఎంతగానో ధనం కలిగి ఉన్న వారు నివసించే ఒక ప్రదేశంగా అది ఉన్నది. And the wife of Lot, she said, by whatever means we have to travel to that place only, Sodom and Gomorrah. Why? Because the Lot wife think that if this place is healthy, we no need to suffer. Why? Because everything is available in that place. లోతు భార్య కూడా మరి లోతుతో కలిసి మనం ఆ ప్రదేశానికే వెళ్దాం, అది ఎంతగానో ఉన్నతంగా కనిపిస్తుంది, అటువంటి ప్రదేశంలో గనక మనం ఉన్నట్లయితే మనకి ఏ ఇబ్బంది బాధ ఏమి లేకుండా సుఖంగా ఉండొచ్చు అని వారు నిర్ణయం As a తీసుకున్నారు. human beings, we all used to have a safest place in this world. మనందరం కూడా ఈ లోకంలో ఒక సంరక్షణ కలిగిన ఒక ప్రదేశాన్ని మనం కలిగి ఉంటాం. We all don't want to facing the problems that in our lives. మనందరం కూడా మన జీవితాల్లో మనం శ్రమలు ఇబ్బందులు అనుభవించడానికి మనం ఇష్టపడాం. The same thing the Lord wife and the Lord also think that we have to enjoy the place called Sodom and Gomorrah. లోతు కుటుంబం కూడా అదే అనుకుంది, ఇబ్బందులు బాధలు లేకోకుండా ఒక మంచి ప్రదేశంలో మనం వెళ్తే ఎంత బాగుంటుందో అనుకొని వారు ఆ విధంగా అక్కడికి వెళ్ళడం But జరిగింది. the Sodom and Gomorrah is one of the lust part in this world. మరి ఈ లోకంలో ఎంతో మరి కామత్వంతో కూడుకున్న ఒక ప్రదేశం కింద మనకి సొదొమ గొమొర్రాలు పట్టణాలు మనకు And కనిపిస్తున్నాయి. it's one of the endless part in this universe. ఈ లోకంలో ఒక చివరి భాగంగా అది మనకి కనిపిస్తూ ఉన్నది. The lifestyle of Sodom and Gomorrah is one of the unique lifestyle because they are having their wealth. ఈ సొదొమ గొమొర్రాలు పట్టణాల్లో నివసించే వారి యొక్క జీవన విధానం అనేది ప్రత్యేకమైనది. ఎందుకంటే వారు అత్యంత ధనం కలిగి ఉన్నారు కాబట్టి వారు ఇష్టం వచ్చినట్లుగా ప్రత్యేకంగా జీవిస్తున్నారు. Their lifestyle has hedonism, sexual obsession and proudism. వారి జీవన విధానంలో అనేక రకాలైన పాపపు క్రియలతో కలిగిన జీవన శైలిని జీవిస్తున్నారు. Today the Sodom and Gomorrah is going to represent a certain lifestyle in this world. ఈ రోజున సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా మానవుల యొక్క కొన్ని ప్రత్యేకమైన జీవన శైలి విధానాలను అవి ప్రచురపరుస్తూ ఉన్నాయి. Most of them they are going to describe if a person is not living according to the word of God, if they are living similarly to the Sodom and Gomorrah, they are going to represent the name like Sodom and Gomorrah, the lifestyle. చాలా మంది ఎవరైతే ఈ లోకంలో దేవుని వాక్యం ప్రకారంగా జీవించట్లేదో వారిని సొదొమ గొమొర్రా పట్టణాల్లో ప్రజలు నివసించినట్లుగా లోకానుసారమైన జీవితాన్ని జీవించినట్లుగా వారిని ఎన్నుకుంటూ ఉంటారు. If you are living according to the Sodom and Gomorrah lifestyle, you have to think that God going to
give judgment in this universe only. సొదొమ గొమొర్రా పట్టణాల్లో నివసించినట్లుగా అదే విధమైన జీవిత విధి విధానాలు మీరు కలిగి ఉన్నట్లయితే దేవుడు వారికి ఏ విధంగా ఈ లోకంలో శిక్షించారో అటువంటి శిక్ష ఏదో ఒక రోజున మీ మీదకి రాబోతున్నది మీరు అనుభవించాలి అన్న సత్యాన్ని మీరు గమనించాలి. This is the fact what we are going to say in the Bible. బైబిల్ మనకి చెప్పే ఒక సత్యం ఇది. We have to keep in this mind before doing any sin. మీరు ఈ లోకానుసారమైన ఏ పాపము చేసే ముందైనా సరే ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. God going to destroy our lives. దేవుడు ఈ విధమైన పాపపు జీవితము కలిగిన వారి జీవితాలను ఆయన శిక్షిస్తాడు అన్న సత్యాన్ని నీవు గుర్తుంచుకోవాలి. The lifestyle of Sodom and Gomorrah is full of sins. సొదొమ గొమొర్రా వారి యొక్క జీవన విధానం మొత్తం పాపంతో నింపబడి The ఉన్నది. first one is false security. మొట్టమొదటిగా అది అభద్రత భావంతో కూడుకున్న భద్రత. And the second one is pleasure. రెండవది ఆనందాలు. And the third one is idolatry. మూడవదిగా విగ్రహారాధన. And the fourth one is greedy, nothing but gambling. నాలుగవదిగా ఈ విధమైన వ్యసనాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వారు కలిగి ఉన్నారు. The same thing all are going to be doing in this world right now as well. ఈ లోకంలో అనేక మంది మనుషులు కనుక మనం గమనించినట్లయితే ఆ విధంగా ప్రతి ఒక్క రకమైన పాపములు అనేక మంది చేస్తూ జీవిస్తున్నారు. The first one is about false security. మొట్టమొదటిగా వారికి అభద్రత భావం అక్కడ మనకు And కనిపిస్తుంది. then if you see in the Isaiah 31, it clearly says that the people of Israel, they came to Egypt for the help because they are having lot of horses, lot of turtles and lot of soldiers. యెషయా గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ ప్రజలందరూ కూడా ఆ విధమైన పరిస్థితుల్లో నివసిస్తున్నారని అక్కడ మనకి రాయబడి ఉన్నది. Even if we are living in this India as also, we are full of security surrounding us. ఈ భారతదేశంలో కూడా అదే విధమైన పరిస్థితులు మన చుట్టూ మనం చూస్తూ ఉన్నాం. Even the security that are having army soldiers and marine soldiers and navy soldiers as well. మరి భారతదేశంలో కూడా మనకి అనేక రకములైన సైన్యాలు రక్షక దళాలు అన్ని కూడా మన దేశానికి ఉంటూ మనం చూస్తున్నాం. And there is a mountain that going to separate from one country to another country because for the security. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వేరుపరిచే అనేక రకములైన పర్వతములు కలిగి ఉన్నాయి. And there are some oceans which going to divide from one country to another country. ఒక దేశం నుంచి ఇంకో దేశాన్ని వేరుపరిచే సముద్రాలు జలములు ఉన్నవి. Even in the Indian government are going to invest lot of money for the army forces. భారతదేశ ప్రభుత్వం కూడా కోట్లాది రూపాయలు మరి సైన్యం కొరకు ఖర్చు పెడుతూ ఉన్నది. For the security purpose, those who are living in India, they should not get any injured from the other country. భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరి యొక్క క్షేమం కొరకు ప్రభుత్వం ఆ విధంగా సైన్యం మీద అంత ఖర్చు పెడుతూ వారిని కావాల్సిన సమస్యలు సమకూరుస్తూ But ఉంది. as a human being, we should not depend on them. We should not rely on them. We should have to depend on the God, Jesus Christ. దేవుని బిడ్డలుగా మానవులుగా ఇతర మానవుల మీద ఇతర సెక్యూరిటీ వాళ్ళ మీద కాదు గాని మనం దేవుని మీద ఆధారపడి జీవించే వారి కింద మనం ఉండాలి. Even the same thing the Israelites did. They went for the Egypt for the help because of they having their lot of army forces. ఐగుప్తు దేశానికి ఇజ్రాయెల్ జనాంగం అంతా కూడా వారి యొక్క సైన్య బలగం బలంగా ఉంది కాబట్టి వారి దగ్గరికి సహాయం కొరకు వీరు వెళ్ళారు. But they forgot the God. వారి దేవుని విడిచిపెట్టారు. They forgot the God who created them. ఎవరైతే వారిని సృష్టించిన దేవుడున్నాడో వారిని మరిచారు. The same thing in Sodom and Gomorrah also, the people who are living there, they forgot the God. They think that we are full of security. సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ కూడా మేము చాలా సంతోషంగా సుఖంగా ఉన్నామని వారు But అనుకున్నారు. they did not rely on the God. వారు దేవుడి మీద ఆధారపడలేదు. But you should not build like that. మీరందరూ కూడా ఆ విధంగా ఉండే వారి కింద ఉండకూడదు. You have to rely on the God only. మన దేవుడి మీద మాత్రమే ఆధారపడే Our వారి God is the one who can do everything for you. మన దేవుడు మన కొరకు సమస్తం చేయగలిగిన దేవుడు. And the second one is pleasure. రెండవది ఆనందములు. The Sodom and Gomorrah, the people, they live for pleasures. ఈ లోకానుసారమైన సుఖభోగాల కొరకు సొదొమ గొమొర్రా ప్రజలు నివసించేవారు. If you see in the book of Job, it clearly says that the joy for wicked is very short and the joy for hypocritic is just a moment. మరి యోబు గ్రంథంలో రాయబడి ఉన్నది, మరి నీతిమంతుడి యొక్క ఆనందము చాలా సుదీర్ఘంగా ఉంటది, మరి నాశనమునకు వెళ్లేవాడి యొక్క ఆనందము తాత్కాలికము అని యోబు గ్రంథంలో రాయబడి ఉన్నది. We have to clearly understand that the pleasure is in sin is just a moment.
పాపము ద్వారా లభించు ఆ సుఖము అది తాత్కాలికము అన్న సత్యాన్ని మీరు గమనించాలి. Today there are a lot of people, they are enjoying in this world just for pleasure. These pleasures are just a moment. ఈ రోజున చాలా మంది లోకానుసారమైన పాపాలలో కొరకు ఆనందిస్తున్నారు. అవన్నీ కూడా తాత్కాలికం అన్న సత్యం వారు అర్థం Most of చేసుకోవాలి. them they are enjoying is sex. Sex is a pleasure, is just a moment. చాలా మంది ఈ విధమైన శరీర రకమైన పాపంతో వారు ఆనందిస్తున్నారు. అది కేవలం తాత్కాలికమని వారు గుర్తించాలి. Sex is not a sin, but between the matrimony only. అది దేవుడు నిర్ణయించిన భార్యాభర్తల మధ్య జరగవలసిన పరిశుద్ధమైన కార్యము. And the second one is alcohol. If you are drinking alcohol in this world, it's just a movement. That means you are doing against the word of God. మందు తాగే వాళ్ళు వీరందరూ కూడా ఆ తాగే ఆ కొద్ది నిమిషాలే వారు దేవుళ్ళు ఆనందిస్తున్నారు అనుకుంటున్నారు, కానీ వారు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు అన్న సత్యాన్ని వారు And the గుర్తించారు. third one is about drugs. The most of them young people in this world, they all are addicted towards the drugs. మరి మీరు ఇంకొకటి చూసినట్లయితే డ్రగ్స్ కి ఈ రోజున అనేక మంది బానిసలైపోవటం మనం చూస్తున్నాం. In this world now drugs has become very easy. You can find everywhere about the drugs. డ్రగ్స్ తీసుకునే వారు ఇప్పుడు మనం ఎక్కడ చూసినా సరే విచ్చలవిడిగా వారు కనిపిస్తూ ఉన్నారు. But it's enough. అది ఇంకా చాలు. Enough is enough to be a Christian. Be like a Christian. ఇంకా ఈ చేసిన కార్యములన్నీ చాలు. ఇక నుంచైనా సరే సక్రమమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. Enough is enough coming to the church on each and every Sunday and going out and enjoying on Monday in this world. It's enough. దేవుని సన్నిధికి ఏదో తాత్కాలికంగా ఆదివారం పూట వచ్చేసి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి మీ ఇష్టం వచ్చినట్లుగా లోకంలో ఆనందించే విధంగా మీరు జీవించే జీవితానికి ఇంకా ముగింపు చెప్పాలి. Enough is enough worshiping the God in the church and without there is no word of God inside your heart. దేవుని సన్నిధికి వచ్చి ఇక్కడ మాత్రమే తాత్కాలికంగా దేవుణ్ణి ఆరాధించడం మాత్రమే, కానీ దేవుని యొక్క వాక్యము మీ హృదయంలో చోటు ఇవ్వని పరిస్థితి ఇక చాలు. It's enough means enough. Stop doing all the things against the word of God. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి పనిని మీరు ముగింపు చెప్పాలి. The Psalms 53, the first verse is clearly says, the fool says to themselves, there is no God. దేవుని వాక్య ప్రకారంగా కీర్తనలో రాయబడిన ప్రకారంగా మనం చూసినట్లయితే మరి దేవుడు లేడని చెప్పేవారు మరి మూర్ఖులు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. But coming to the Hebrew translation, if you take the in Hebrew language, it clearly says that there is no two gods. మరి హీబ్రూ భాషలో దాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ రెండు దేవుళ్ళు లేదా ఈ లోకంలో ఎవరు లేరు అని రాయబడి ఉన్నది. We can prove scientifically there is no God, and we can prove scientifically there is a God. మరి సైన్స్ పరంగా దేవుడు లేడు అని నిరూపించే వాళ్ళు ఉన్నారు, దేవుడు ఉన్నాడు అని నిరూపించే వాళ్ళు ఉన్నారు. But we all believe that there is a God. మనందరం కూడా నమ్మేది ఏంటంటే ఒక దేవుడు ఉన్నాడు. But we can't believe that there is no two gods. మనందరం కూడా నమ్మది ఏంటంటే ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు అని మనం నమ్మం. And we can't prove scientifically as well there is no two gods. సైంటిఫికల్ గా మనం దాన్ని నిరూపించలేము కూడా. Because if you turn the book of Genesis in the Old Testament, in the first chapter, it clearly says that God is the one who created everything. That Jehovah, in Hebrew we call as Yahweh. మరి ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవుడే సమస్తమును సృష్టించిన వాడు, ఆయనే యెహోవా దేవుడు అని రాయబడిటం మనం చూస్తున్నాం. God has created everything under in His plan on each and every day, because there is a purpose that God has implemented in this earth. దేవుడు సమస్తము ఆయన నిర్ణయించిన ఉద్దేశాల ప్రకారంగా ఈ లోకాన్ని ఆయన సృష్టించాడు. Today, if God has given life to you, means because there is a plan on you, because God has created you and implemented in this earth. ఈ రోజున దేవుడు నీకు జీవాన్ని నీకు అనుగ్రహించాడంటే నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఆయన నీకు అనుగ్రహించాడన్న సత్యాన్ని How గుర్తుంచుకోవాలి. many of you believe that there is only one God? ఎంతమంది నమ్ముతున్నారు కేవలం ఈ లోకంలో ఒకటే దేవుడు ఉన్నారు అని Can చెప్పి? you please say amen? Hallelujah. We cannot prove scientifically there is no two gods. మనం సైన్స్ పరంగా కూడా ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు అని నిరూపించలేము. At that time while we are traveling in roadways, sometimes we used to see that some statues and keep on worshipping them. So at that time I used to think that why they are keep on worshipping that one. మనం మరి రోడ్డు ప్రయాణంగా మార్గం చేస్తూ ఉన్నప్పుడు మరి అనేక గుళ్ళు కనిపిస్తున్నప్పుడు జనాలందరూ కూడా వెళ్తూ ఉండగా ఆ రోడ్డు మార్గంలోనే వారు ఆ విధంగా పూజించడం మనం గమనిస్తూ ఉంటాం ప్రతిసారి. Why? Because in India is a culture because worshipping all the idolatries and one of the religion. మరి విగ్రహారాధన అనేది భారతదేశంలో మనం అధికంగా మనం చూస్తూ ఉన్నాం. That's why I used to think that God I have given
preachers in this India. I want to give in other country where the Muslim countries are there. I want to go and preach that places, and they have to turn towards you God, and they have to realize that there is only one God in this universe. అందుకనే నేను దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడిగాను. ఇక్కడ భారతదేశంలో విగ్రహారాధన చేస్తున్న ఈ హైందవుల మధ్య మాత్రమే కాదు, మరి ముస్లింల మధ్య కూడా నీ యొక్క సువార్తను, నీ వాక్యాన్ని ప్రకటించగలిగిన అవకాశం నాకు కావాలి అని నేను దేవుడిని అడుగుతున్నాను. అందుకనే దేవుడు ఈ విధంగా ముస్లిం దేశాల్లోకి వెళ్లి వారితో పాటు అక్కడ పనిచేసి వారికి సువార్త చెప్పగలిగిన అవకాశాన్ని దేవుడు నాకు And I అనుగ్రహిస్తున్నాడు. have to proclaim the gospel to each and everyone, and everyone have to turn towards the God, that there is only one God. అక్కడ ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క సువార్తను నేను ప్రకటించాలి. వారందరూ కూడా ఈ లోకంలో ఒకటే దేవుడు ఉన్నాడు, అది యేసు ప్రభువే అని వారందరూ నమ్మాలి. And if it's to see the another point is of overindulgence is nothing but poverty levels. మూడవదిగా మన యొక్క ఆర్థిక పరమైన స్థితిని మనకు అక్కడ చూడవచ్చు. The person who are rich in this world, they having is different kind of attitudes and different lifestyles. ఈ లోకంలో ధనవంతులుగా ఉన్నవారు అనేక రకములైన జీవన విధానాలతో వాళ్ళు జీవిస్తూ If ఉంటారు. you see in the book of Luke 21 chapter, there is a widow help. It clearly says that the widow having 2 coins of copper, she given all the things to the God. But the rich people, those having lot of money, but they given little amount of money. But God did not see the people, those who are rich. God has seen the widow who has given completely to the God. సువార్త 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక పేద విధవరాలు తనకున్న 2 నాణ్యములు అక్కడ దేవుడికి ఇవ్వటం మనం చూసాం. చాలా మంది ధనవంతులు ఉన్నారు, వారు ఇచ్చిన కానుకల సమర్పణలు అన్ని దేవుడు చూశాడు. కానీ వారందరికన్నా కూడా ఈ పేద విధవరాలే అందరికంటే ఎక్కువగా సమర్పించింది అని దేవుడు అక్కడ చెప్పడం మనం So today, చూస్తున్నాం. if you are giving any something to the God, that means God going to see you and God going to bless each and everyone, those who are giving to God. ఈ రోజున నీవు దేవునికి ఏదన్నా ఇచ్చే ఒక వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే దేవుడు నువ్వు ఇచ్చే ప్రతి దానిని కూడా చూస్తున్నాడు. దానికి తగిన ఆశీర్వాదం దీవెన ఖచ్చితంగా దేవుడు నీకు The అనుగ్రహిస్తాడు. Bible clearly says that the people who are rich is difficult to enter to the kingdom of heaven. బైబిల్ మనకి క్షుణ్ణంగా చెప్తుంది కదా, లోకంలో ధనవంతులుగా ఉన్నవారు దేవుడు రాజ్యము చేరుకొనుట అసాధ్యం అని చెప్పి. Why? Because they are having lot of poverty. They think that we can do everything by money. వారికి చాలా ధనం ఉంది కాబట్టి సమస్తము మాకు నచ్చినట్లుగా మేము చేసుకోగలము అన్న ఉద్దేశంతో వారు జీవిస్తూ ఉంటారు. People who are rich, their hearts have to be changed and their lifestyle have to be changed and their attitude has to be changed. ఆ విధంగా ధనం కలిగి ధనం మీద ఆశ పెట్టుకొని జీవిస్తున్న వారి యొక్క ఆలోచన, జీవన విధానం, ఆ వారి యొక్క పద్ధతి మారాలి. If you see in the news in each and every day in the television, at least one rich person is going to rape another lady. Why? Because they think that we are having lot of money, we can avoid all the cases in this India. మరి భారతదేశంలో మనం న్యూస్ ఛానల్స్ లో మనం చూస్తున్నప్పుడు ధనం కలిగిన వారు ఎవరో ఒకరిని ఆ రేప్ కేసులోనో ఎందులో దాంట్లోనో వారు దొరకటం, అయినా వారు అదే విధంగా ప్రతి ఒక్కరు చేస్తూ ఉండడం చూస్తున్నారు. ఎందుకంటే మా దగ్గర ధనం ఉంది కాబట్టి మేము ఏమైనా చేయగలం, దేన్నైనా మాఫీ చేసుకోగలం అన్న నమ్మకం, ధైర్యంతో వాళ్ళు విచ్చలవిడిగా జీవిస్తూ Their ఉంటారు. hearts have to be changed. వాళ్ళ హృదయాలు మార్చబడాలి. One day the God going to touch their heart. ఒకనొక రోజున దేవుడు వారి హృదయాలను తాకుతాడు. And each and everyone have to turn towards the God and they have to repent that they did their sin వారు ఆ before. సమయంలో దేవుని వైపు తిరిగి మేము పాపం చేశామని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సిన వారై ఉంటారు. Hallelujah, amen. హల్లెలూయా. And the fourth one is about idolatry. 4వ విగ్రహారాధన. And if you see the Psalms 44, it clearly says that God has protected the people from their enemies and other nations. కీర్తన 44లో అక్కడ చూసినట్లయితే దేవుడు ఇతర దేశముల నుండి మమ్మల్ని రక్షించును అని అక్కడ రాయబడి Why? ఉంది. Because the people, those who pray to the God, the people of Israel, the God has saved them, but not the others. ఎవరైతే ఇశ్రాయేలు జనాంగం దేవుడికి మొరపెడుతున్నారో దేవుడు వారిని రక్షించాడు, భద్రపరిచాడు, కానీ ఇతరుల్ని కాదు. Even the people, those who are worshiping right now the idolatry, the God did not going to save them. ఈ విధంగా విగ్రహారాధన చేస్తూ జీవిస్తున్న వారిని కూడా దేవుడు వారిని రక్షింపడు. Why? Because the idols are having a statue, but they can't able to speak with you. ఎందుకంటే విగ్రహానికి రూపం ఉంటది కానీ అందులో జీవం ఉండదు కాబట్టి మీతో మాట్లాడలేదు. It's having eyes, but it can't able to see you. వాటికి కనులు బొమ్మగా అక్కడ ఉంటావి కానీ అవి చూడలేవు. It's having nose,
words, but it can't able to speak with you. వాటికి నోరు ఉంటది గాని మీతో మాట్లాడలేదు. It having ears, but can't able to listen while you are praying to the idols. వాటికి చెవులు ఉంటాయి గాని మీరు వాటికి మొరపెట్టినప్పుడు అవి వినవు. Even if you are praying to the idols at the time of any problem in your home, they can't able to solve your problem. Once if you turn towards the God who is still alive, that's the time you are going to save. జీవము లేని ఆ విగ్రహాలకు మీ ఇంట్లో మొరపెట్టినా సరే మీకు వాటి నుంచి ప్రతిస్పందన ఉండదు. మీ ఇబ్బందుల్లోంచి, శ్రమల్లోంచి, బాధల్లోంచి మీరు బయటపడాలంటే జీవము కలిగిన యేసయ్యకి ఎప్పుడైతే మీరు మొరపెడతారో అప్పుడు దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. Even at the time of COVID, there are a lot of people are affected with the COVID. When you pray to the God, that's not the time the God has healed the people, those who are affected with the COVID. కోవిడ్ సమయంలో కూడా అనేక మంది కోవిడ్ బారిన పడిన వాళ్ళు ఉన్నారు. దేవుడికి మొరపెట్టగా దేవుడు అనేక మందిని ఆ కోవిడ్ బారి నుంచి రక్షించడం మనం చూసాం. Even for me as well, when I'm in Abu Dhabi at the time of work, most of them, my staff has been affected with COVID. I don't know that they are having COVID, but I went and talked with them and spent time with them. After one day, the result came for them positive. At that time, I went and checked up for medical checkup for me getting negative. మరి నేను అబుదాబి ప్రాంతంలో పనిచేస్తున్న సమయంలో కూడా మరి నాతో పనిచేసే వాళ్ళకి కొంతమంది కోవిడ్ వచ్చింది, వారు చెప్పలేదు. నేను వారితో పాటు కలిసి పని చేయటం జరిగింది. మరి వాళ్ళకి కోవిడ్ వచ్చిందని తెలిసిన తర్వాత నేను వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం జరిగింది, కానీ వారందరికి పాజిటివ్ వచ్చింది. నాకు మాత్రం దేవుడు నెగిటివ్ మాత్రమే Before going to the test, God, I don't know that they are affected with COVID. This is the time you are going to protect me from them. నేను ఆ సమయంలో ప్రార్థన చేసుకున్నాను. వారికి కోవిడ్ వచ్చిందో లేదో ఆ సంగతి నాకు తెలియదు, కానీ నన్ను కాపాడి భద్రపరచగలిగిన దేవుడు నీవే అని ప్రార్థన చేసుకుని వెళ్ళాను. దేవుడు నాకు ఆ విధంగా కార్యం చేశాడు. God has given is relief from the COVID infection. ఆ ఇన్ఫెక్షన్ నుంచి బారిన పడకోకుండా దేవుడు నన్ను భద్రపరిచాడు. And the fourth one is greedy, gambling. నాలుగవదిగా ఈ విధమైన జూదం ఆడే జీవితం. The people in the Sodom and Gomorrah, they full of affected with the gambling. నాలుగవదిగా అక్కడ మనం చూసిన సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ విధమైన జూదాలకు వారు బానిసలైపోయారు. That means against to the word of God. దేవుడి వాక్యానికి వ్యతిరేకమైన జీవితం అది. Even the people who are living in Vijayawada or in this place of Tolvaram, they are full of affected with the gambling. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు, చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వారు కూడా అనేక మంది మనం చూడవచ్చును ఈ విధంగా జూదాలకు బానిసై. They are enjoying with casino, they are enjoying with cards, and they are enjoying with the bettings for if any games are going on. బెట్టింగ్లు కాసుకుంటూ వారు ధనాన్ని, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ విధంగా క్యాసినోలు కానీ వీటన్నిటికీ కూడా వాళ్ళు అలవాటైపోయి వారు జీవితాన్ని, ధనాన్ని నాశనం If you are in the same situation that you are enjoying with the gambling, that means that you are going to be an end at one time in this world. అటువంటి జీవితాన్ని కనుక నీవు కనుకున్నట్లయితే నీ లోకంలో నీవు దానికి సంబంధించిన శిక్షను నీవు విధించి అనుభవించవలసి వస్తుంది అని సత్యాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. There is one, the most of the Indians are really one crazy about the thing of one letter about C. I can tell you about the C's of three kinds. C, almost 3 C's. భారతదేశంలో సి అన్న అక్షరం గురించి అనేక మంది చాలా ఆకర్షణ కలిగి ఉంటారు. 3 రకములైన సీలు మనం చూడవచ్చు. The first one is C is for cash. మొట్టమొదటి సి ఏంటయ్యా అంటే క్యాస్ట్ కి. And the second C for cash. రెండో సి ఏంటయ్యా అంటే క్యాష్. And the third C for cricket. మూడో సి ఏంటయ్యా అంటే క్రికెట్. Each and everyone in this India, most of them, they all are affected to these 3 C's only. భారతదేశంలో ప్రాముఖ్యంగా అనేక మంది ఈ 3 రకములైన సీలకి వాళ్ళు ఆకర్షితులై ఉండటం మనం And they చూస్తున్నాం. are spoiling their lives themselves. వారి జీవితాలను వీటిని బట్టి నాశనం చేసుకుంటాం మనం The Bible చూస్తున్నాం. never says about this one. You have to be each and everyone on the equal standards. You have to love on each and everyone equal standards. బైబిల్ మనకి ఈ విషయం చెప్పట్లేదు, కానీ ప్రతి ఒక్కరిని నీవు ప్రేమించవాలనని దేవుడు మనకి If తెలియపరుస్తున్నాడు. you are in a gambling situation, did you God gave him up? నీవు ఆ విధమైన పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే నీవు దాన్ని విడిచిపెట్టాలి. In book of Romans 1st chapter, it clearly says that God just gave them up. దేవుని రోమియోలు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే దేవుడు వాటన్నిటిని కూడా వారిని విడిచిపెట్టను అని రాయబడి ఉంది. If God has given you gave up from all the greedy things and all the sins in this world, that means you are keep on going again and repeating all the sins in this world. నీవు దేవుడు నిన్ను క్షమించినప్పుడు నువ్వు తిరిగి మళ్ళీ ఇవే చేసే వ్యక్తి కింద నీవు ఉంటున్నావా? And at that time you have to remember the Sodom and Gomorrah. అటువంటి సమయంలో నువ్వు సొదొమ గొమొర్రా పట్టణాల్లో వాళ్ళ యొక్క పరిస్థితిని నువ్వు జ్ఞాపకం If you see చేసుకోవాలి. the 2 Timothy 3rd chapter, it clearly says that at the last days they will love the pleasure rather than God. 2 తిమోతి 3వ అధ్యాయంలో అక్కడ రాయబడినట్లుగా మనం చూసినట్లయితే
అంత్య దినములలో వాళ్ళు లోకాన్ని ఆనందిస్తారు కానీ దేవునిలో కాదు. Today the people, if you see in this world, they are enjoying for the pleasures, not for the God. లోకానుసారమైన ఆనందాలతో వారు ఆనందిస్తున్నారు కానీ దేవుడిలో కాదు. But God is the one who created each and everything in universe. You have to turn towards the God, not to the pleasures in this world. దేవుడు సమస్తాన్ని సృష్టించాడు కాబట్టి దేవుడు సృష్టించిన వాటిలో నీవు ఆనందించడం కాదు కానీ సృష్టించిన సృష్టికర్త యందు నీవు ఆనందించే If వ్యక్తికి you are ఉండాలి. enjoying in this world means you have to clearly understand that there will be a last days coming in this universe. ఈ లోకానుసారంగా నీవు ఆనందించే ఒక వ్యక్తిగా ఉన్నట్లయితే ఈ అంత్య దినములు నీ కొరకు సిద్ధముగా ఉన్నవని నువ్వు గుర్తించాలి. And there is going to be an end. ఆ సమస్తానికి ముగింపు ఉన్నదని నువ్వు గుర్తించాలి. Even the God wants Sodom and Gomorrah, the angels were sent to the Abraham, and the angels said to Abraham that we are going to destroy it. Why? Because God has given these orders. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలకే దూతలను పంపించి దీన్ని నాశనం చేస్తామని అక్కడ దేవుడు నిర్ణయించి And పంపించుకున్నాడు. Abraham said that God, please wait, at least if I find 50 righteous people in this Sodom and Gomorrah, can you bear this one? అప్పుడు దేవుడితో అబ్రహాము ఈ విధంగా మాట్లాడుతున్నాడు, 50 మంది నీతిమంతులున్నా నీవు ఆ విధంగా దాన్ని నాశనం చేయకోకుండా కాపాడతావా And అని. he could not find the 50 righteous people. Again he said 40. 50 మంది దొరకలేదు, 40 అన్నారు, And it came to 30. 30 అన్నారు, And later on it came to 20 and 10. 20కి వచ్చింది, 10కి వచ్చింది. But no one there who are living in Sodom and Gomorrah except the Lord. All are unrighteous people. అక్కడ 10 మంది కూడా దేవుడికి దొరకలేదు. ఆ ప్రదేశంలో నివసిస్తున్న వారందరూ కూడా అనీతిమంతులే. That's why the God has sent the brimstone and the fire to the places of Sodom and Gomorrah. మరి అందుకని దేవుడు అక్కడ అగ్ని గంధకములు పంపించి ఆ ప్రదేశాన్ని నాశనం చేయడం జరిగింది. Even if you see the village in the Chodwaram, when we are starting each and every good work for the God purpose, each and everyone coming for the do some disturbance for the work. దేవుని యొక్క పని నిమిత్తం ప్రయాసపడుతున్న ప్రతిసారి కూడా ఈ ప్రాంతంలో కూడా మనం ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా ఆ మంచి పనికి ఆటంకపరచాలి అన్న ఉద్దేశంతోనే ప్రయాసపడుతున్న వారు చాలా మంది కనిపిస్తున్నారు. Even if I see, sometimes I clearly understand that Sodom and Gomorrah is almost equal to the village of Chodwaram. అటువంటి పనులు అటువంటి కార్యాలు చూసినప్పుడు మరి చోడవరంలో కూడా ఇది కూడా ఒక సొదొమ గొమొర్రా పట్టణం లాంటిదే అని గుర్తొస్తా Why? ఉంది. Because in this village there is having idolatry, having sins, having gambling and having pleasures in this world. ఎందుకంటే ఈ ప్రాంతంలో కూడా అన్ని రకములైన పాపములు చేసే వాళ్ళు కావాల్సినంత మంది ప్రాంతం చుట్టూ నివసిస్తూ But జీవిస్తున్నారు. why God has saved this place means because there is more than 50 righteous people in this place. కానీ ఇంకా దేవుడు ఈ ప్రదేశాన్ని ఎందుకు కనికరించి కాపాడుతున్నాడంటే 50 మంది కన్నా కూడా ఎక్కువ నీతిమంతులు ఈ ప్రదేశంలో దేవుని బిడ్డలు నివసిస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు ఈ ప్రదేశాన్ని That's కాపాడుతున్నాడు. why the God going to save this place. అందుకనే దేవుడు ఈ ప్రదేశం పట్ల తన కృప కనికరాన్ని And చూపిస్తున్నాడు. the last one is Jesus is coming. ఆఖరిగా యేసు వస్తున్నారు. Most of them they used to ask me, for me, even if I share any gospel, really God, Jesus is coming back. నేను చాలా మంది నేను ఎప్పుడైనా సువార్త ప్రకటించినప్పుడు చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, నిజంగా యేసు ప్రభు మళ్ళీ వస్తున్నారా? But I used to say to them, I don't know exactly the time and the date and the place where he is to come, but I can say that there are some signs that Jesus is coming back. నేను చెప్తూ ఉంటాను, ఎప్పుడు వస్తారో ఎక్కడికి వస్తారో మాకు తెలియదు కానీ ఖచ్చితంగా యేసు ప్రభు మాత్రం వస్తారు అని చెప్తాను. Today, if you are living in this worldly pleasures, ఈ రోజున ఈ లోకానుసారమైన ఆనందాలలో నీవు జీవిస్తుంటే you have to remember that Jesus Christ has died for your sins. యేసు ప్రభు నీ కొరకు మరణించాడన్న సంగతి నీవు He గుర్తుంచుకోవాలి. has died for his 2 hands on 2 nails and the spear on his backside and crown on his head. ఆయన నీ కొరకు 2 చేతుల్లో 2 కాళ్ళలో మేకులు కొట్టబడి తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి నీ కొరకు మరణించాడు. And he is shedding blood from the cross of Calvary. శిలువ మీద నీ కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. Why? Because God wants to save you from your sins. ఎందుకు అంటే దేవుడు నీ యొక్క పాపాల నుంచి నిన్ను రక్షించాలి అని దేవుడు ఉద్దేశించాడు. That's why in the book of John 3:15 it clearly says that God so loved the world who believes. That means you all of them are going to have an eternal life. అందుకని యోహాను 3లో అక్కడ రాయబడి ఉంది, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించును గనక తాను అద్వితీయ కుమారుడైన యేసును మన కొరకు అనుగ్రహించాడు. ఎందుకంటే మీరందరూ కూడా రక్షింపబడాలనేది దేవుని యొక్క ఉద్దేశము. If you are being like a Christian, it's not enough.
నీవు కేవలం క్రైస్తవుడిగా ఉండటం అది సరిపోదు. The Bible is clearly says to Nicodemus that Jesus Christ says to Nicodemus, you have to be born again. This is the time that God going to give you. You have to be born again from the life that you are enjoying in this world. యేసు ప్రభువారు నికోదేముతో చెప్తూ ఉంటారు, నీవు తిరిగి జన్మించాలి అని దేవుడు వారికి చెప్పడం మనం చూస్తున్నాం. And if you want your name in the book of eternal life in the heaven, that means you have to be born again. జీవ గ్రంథంలో మీ పేరు లెక్కించబడాలంటే మీరు తిరిగి జన్మించిన ఒక అనుభవం కలిగి ఉండాలి. Why? Because we all are sinners. ఎందుకంటే మనందరం కూడా పాపులం. If you see in this world, one of the most sinniest places in the, if you see the cross. Why? Because Jesus has taken all the sins and he will lie on the cross because he's having one of the most sins in this world. ఈ లోకంలో మనం చూసినట్లయితే పాపం ఎక్కువ ఉన్న ప్రదేశం ఏదైనా అంటే అది సిలువే. ఎందుకంటే లోకంలో ప్రతి ఒక్కరు చేసిన పాపాన్ని ఆయన సిలువ మీద తీసుకొని మన కొరకు దాన్ని భరించి మరణించి తిరిగి లేచారు కాబట్టి మనం ఆ విధంగా అర్థం At చేసుకోవాలి. that time you have to repent to the, and you have to turn towards the God. God, I am a sinner. Please forsake me and I want to be my name on book of eternal life. ఈ సమయంలో మనం దేవుడికి మొరపెట్టాలి. దేవా, నేను పాపం చేసి ఉన్నాను, నా పాపాన్ని క్షమించి జీవ గ్రంథంలో నా పేరు లిఖించి నీ రాజ్యానికి నన్ను చేర్చుకోని. Don't give judgment in this world, Lord Jesus. కానీ ఈ లోకంలోనే తీర్పు తీర్చి నన్ను త్రోసివేయకు అని దేవుడికి మొరపెట్టాలి. Don't be like a Sodom and Gomorrah God. సొదొమ గొమొర్రాని నిర్ణయించినట్లుగా నా జీవితాన్ని నిర్ణయించొద్దని మనం Please మొరపెట్టాలి. forgive me. నన్ను క్షమించు, Please forgive me. Have mercy on me. నా పట్ల కనికరం చూపించు అని మొరపెట్టాలి. And we all pray to the God. If we stand to the God, going to listen our prayer. ఈ సమయంలో మందరం లేచి నిలబడి దేవుడికి మొరపెడదాం, మనం ప్రార్థన చేద్దాం. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి, వర్తమానాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ, మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు, కనికరించే దేవుడు, క్షమించే దేవుడు, సిలువలో ఆయన చిందించిన రక్తము ద్వారా మనలో ఉన్న ప్రతి పాపమును, దోషమును కడిగి పవిత్రపరుచుతున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఆ దేవుని ఎదుట మనము నీతిమంతులుగా తీర్చబడి, మనము దేవుని యొక్క నీతికి కట్టుబడి జీవించాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎవరైతే ఈ లోకంలో మరి జీవిస్తున్నారో వారి మీద దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉంటుందని వాక్యం సెలవిస్తాము. దేవుని యొక్క తీర్పు ఉంటుంది. కనుక దేవుడు మనకిచ్చిన వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన త్వరగా రాబోతున్నటువంటి దేవుడు కనుక సంఘం ఎత్తబడేటువంటి దినాల్లో మనం ఉన్నాం. మరలా ఆయన 1000 ఏళ్ల పరిపాలన, రాజ్య పరిపాలన కొరకు తిరిగి రాబోతున్నటువంటి దేవుడు. హల్లెలూయా. కనుక ఆయన రాజ్యంలో పాపం అనేది ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, ఆకలి ఉండదు, మరణము ఉండదని ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ఆయన రాజ్యంలో ఆ నీతి సంపూర్ణంగా నివసిస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి లోకంలో అతని దేవుని వాక్యానుసారంగా యేసు ప్రభు తన రక్తము చేత మన నీతిమంతులుగా దేవుడు తయారు చేస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులుగా దేవుడు మార్చుకున్నాడు, నీతిమంతులుగా మార్చుకున్నాడు, ఆయన రాజ్యానికి వారసులుగా మార్చుకున్నాడు దేవుడు. ఆయన నీతికి తగినట్లుగా, ఆ దేవునికి తగినటువంటి బిడ్డలుగా, గణపరిచేవారుగా ఉన్నట్టుకు ప్రభు దగ్గర మరొకసారి మనం సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. భయం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీవు మమ్మల్ని ప్రేమించే దేవుడు అని మరొకసారి మాకు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. నైనా లోకములో ఎక్కడైతే పాపం అనేది ఉందో ఆ పాపానికి తగిన తీర్పును తీర్చి ప్రభావాన్ని నశింపజేశామని సొదొమ గొమొర్రా పట్టణం పట్ల నువ్వు చేసిన కార్యాన్ని బట్టి, నోవహు కాలంలో జల ప్రళయం పంపించి తీర్పు తీర్చిన మా తండ్రి నీకు స్తోత్రాలు. ఆయా కాలాల్లో, ఆయా సందర్భాల్లో దేవా, నాయకులు, అధికారులు, ప్రజలు చేస్తున్న పాపాన్ని బట్టి నువ్వు తీర్పు తీర్చి వారికి శిక్షలోనికి నడిపించావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, నీ రక్తంతో మమ్మల్ని ఆయన నీతిమంతులుగా తీర్చినందుకు నీకు స్తోత్రాలు. నీ రాజ్యానికి వారసులుగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. నీ రాకడ కొరకై తగిన సిద్ధపాటు, నిరీక్షణ, విశ్వాసం, ఆత్మలో మెలుకువ మా అందరు కనికరించి మమ్మల్ని దీవించమని, కనికరించమని, క్షమించమని, సిద్ధపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము.